శని వక్రగతిని మిథున రాశివారి ఉద్యోగం, వృత్తి, సామాజిక గౌరవంపై ఎలాంటి ప్రభావం చూపబోతోందో, జ్యోతిష్య శాస్త్రం ఏమి చెబుతోందో చాణక్య విశ్లేషణలో తెలుసుకుందాం. ప్రస్తుతం శని భగవానుడు మీనరాశిలో వక్రగతిలో సంచరిస్తున్నారు. మిథున రాశివారికి మీనరాశి దశమభావం, 10వ స్థానం. దశమభావం ఉద్యోగం, వృత్తి, పదవి, సామాజిక గౌరవం, బాధ్యతలు మరియు కీర్తిని సూచిస్తుంది. అందువల్ల ఈ శని వక్రగతి కాలంలో మీ కెరియర్, ఉద్యోగ బాధ్యతలు, వృత్తిపరమైన నిర్ణయాలు మరియు సమాజంలో మీ గుర్తింపు వంటి అంశాలు ప్రధానంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ రంగంలో పనిచేస్తున్న వారికి పనిభారం పెరగవచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు చేసిన కష్టానికి వెంటనే గుర్తింపు లభించకపోవచ్చు. ఉన్నతాధికారుల నుండి అదనపు బాధ్యతలు రావచ్చు, లేదా మీ పనితీరును మరింత నిశితంగా పరిశీలించే పరిస్థితులు ఏర్పడవచ్చు. అయితే నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. శని ఆలస్యంగా ఫలితాలిచ్చినా స్థిరమైన విజయాన్నందించే గ్రహంగా జ్యోతిష్య సంప్రదాయం వివరిస్తుంది. ఈ కాలంలో సహనం కోల్పోకుండా మీ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తే శని మార్గి అయిన తర్వాత మంచి అవకాశాలు కనిపించే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్నవారు ముఖ్యంగా ప్రభుత్వ అనుమతులు, లైసెన్సులు, పన్ను సంబంధిత అంశాలు, చట్టపరమైన పత్రాలు వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యాపార విస్తరణ కంటే ప్రస్తుతం జరుగుతున్న వ్యాపారాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించడం మంచిది. పాత ప్రాజెక్టులు, పెండింగ్ చెల్లింపులు లేదా పూర్తికాలేని ఒప్పందాలను ఈ కాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించడం భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది. ఆర్థికంగా ఆదాయం కొనసాగినప్పటికీ బాధ్యతలకు సంబంధించిన ఖర్చులు పెరిగే అవకాశముంది. కుటుంబ అవసరాలు, ఉద్యోగ సంబంధిత ఖర్చులు లేదా భవిష్యత్ ప్రణాళికల కోసం పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితులు రావచ్చు. అవసరం లేని ఖర్చులను తగ్గించి దీర్ఘకాల ఆర్థిక భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం ఈ సమయంలో మంచి నిర్ణయంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో ఉద్యోగ ఒత్తిడి కారణంగా కుటుంబ సభ్యులకు తగిన సమయం ఇవ్వలేకపోయే పరిస్థితులు రావచ్చు. అందువల్ల కుటుంబంతో ప్రశాంతంగా మాట్లాడడం, వారి భావాలను గౌరవించడం, చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా మార్చకుండా చూసుకోవడం అవసరం. జీవిత భాగస్వామి లేదా పెద్దల సూచనలు కొన్ని సందర్భాల్లో మీకు సరైన దిశను చూపవచ్చు. విద్యార్థులకు ఈ కాలం కష్టపడి చదివే సమయం. ముఖ్యంగా ఉన్నత విద్య, పోటీ పరీక్షలు, ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి క్రమశిక్షణ అత్యంత అవసరం. పునశ్చరణ, సమయపాలన, నిరంతర సాధన విజయానికి దోహదపడతాయి. షార్ట్కట్ల కంటే ప్రాథమిక విషయాలను బలంగా నేర్చుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా అధిక పని ఒత్తిడి, మానసిక అలసట, నిద్రలోపం వంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ప్రతిరోజూ తగిన విశ్రాంతి తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం, యోగా లేదా ధ్యానం చేయడం ద్వారా శారీరక, మానసిక సమతుల్యతను కాపాడుకోవచ్చు. ఆధ్యాత్మికంగా ప్రతి శనివారం ఓం సం శనైశ్చరాయ నమః మంత్రాన్ని జపించడం, నవగ్రహాలు లేదా శని దేవాలయాన్ని దర్శించడం, అవసరమైన వారికి సేవ చేయడం, వృద్ధులను గౌరవించడం, నల్ల నువ్వులు లేదా ఆహార పదార్థాలను దానం చేయడం వంటి ఆచారాలు సాంప్రదాయంగా శుభప్రదంగా భావించబడతాయి. ముఖ్యంగా ఈ కాలంలో వినయం, నిజాయితీ, బాధ్యతతో జీవించడం శని అనుగ్రహాన్ని పొందడానికి ముఖ్యమైన మార్గంగా భావిస్తారు. ముఖ్యమైన సందేశం: మిథున రాశివారికి ఈ శని వక్రగతి కెరియర్ను పరీక్షించే కాలం మాత్రమే కాదు, భవిష్యత్తు విజయానికి బలమైన పునాదిని వేసే సమయం కూడా. మీరు బాధ్యతతో, సహనంతో, క్రమశిక్షణతో ముందుకు సాగితే శని మార్గి అయిన తర్వాత మీ కృషికి తగిన గౌరవం, స్థిరమైన ఎదుగుదల మరియు మంచి అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది. ఈ కాలాన్ని ఒత్తిడిగా కాకుండా మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశంగా మార్చుకోండి.